యాక్షన్ సూపర్. మరో హృతిక్ రోషన్ అనడంలో ఆశ్చర్యం ఏం లేదు. చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విక్కీ జయమయ్యర్ గారి మ్యూజిక్ సూపర్, అనస్వర గారి యాక్షన్ సూపర్. అసలు నో వర్డ్స్. స్టోరీ చాలా బాగుంది. ప్రదీప్ అద్వైత్ గారు కూడా చాలా బాగా చేశారు డైరెక్షన్. హీరోయిన్ సూపర్ అండి. హీరోయిన్ చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. మీకేం నచ్చింది? నాకు మొత్తం మూవీ నచ్చింది. ఏంటంటే ఏం చెప్తాం, మొత్తం మూవీ నచ్చింది. సాంగ్స్ అవి చాలా బాగున్నాయి. అవునా మ్యామ్, మీరు చెప్పకపోతే ఎలా? యాక్చువల్లీ మేమందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి. అంటే ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్, నైస్ మెసేజ్. అంటే దేశం గురించి కానీ, మట్టి గురించి, తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ప్రదీప్ అద్వైతం ఈజ్ మై హస్బెండ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. He has done a lot of hard work and all the team, even Roshan, amazing actor, and the way he has performed, I think Prati Talli, Prati Bidda, I mean like everybody in the country connects to such concept. Ala ani inka songs kuda anni chaala baagunnai. We are very happy actually. Anta manchi cinema andaru Swapna movies, Vaijayanti banner అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు. అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో, అప్పుడు మనం ఏం అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము, కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా, అది చాలా నైస్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా టు అస్. థ్యాంక్ యూ. చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఈజ్ వెరీ టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్, వెరీ గుడ్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ స్టోరీలో అసలు వల్గారిటీ కానీ అంత స్టోరీ అంతా బాగుంది. ఆ తర్వాత హైదరాబాద్ మీస్ బేస్ అది ముఖ్యంగా చాలా చక్కగా ఉంది. బాగుంది. అసలు ఏమీ లేదు, అసలు అలాంటివి ఏమీ లేనే లేదు. చక్కగా ఉంది, స్టోరీ బాగుంది, ఉంది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది, స్టోరీ బాగుంది, రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఖచ్చితంగా 50 days ఫంక్షన్ చేసుకుంటాడు రోషన్. రోషన్ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? సూపర్, అద్భుతంగా ఉంది. సార్ స్టోరీ ఏంటి సార్? చరిత్ర అడగండి, స్పీడ్గా అడగండి. తెలంగాణ చరిత్ర అండి, మీ చరిత్ర, మీ తండ్రుల చరిత్ర, మీ తాతల చరిత్ర. కమాన్, ఎలా చూపించారు? అద్భుతంగా అండి. డైరెక్షన్ ఎలా అనిపించింది? నభూతో న భవిష్యత్తి. ఒకటి చాలా చాలా బాగుంది, నైస్ మూవీ. రేటింగ్ 10 out of 10. ఎస్, సో ఎమోషనల్. మ్యూజిక్ అన్ని చాలా బాగుందండి. హీరోయిన్ డాన్స్ అయితే గిర గిర గిర, అదైతే సాంగ్ మొత్తం టాప్ రేంజ్ లో. థియేటర్ లో వ్యూ చాలా బాగుందండి. హలో, మూవీ నచ్చిందా? ఎవరు నచ్చారు మూవీలో? సినిమా ఎలా ఉంది? ఆడియో లాంచ్ రోజు వెళ్ళాం కదా, ఆ రోజు నుంచి మూవీ ఎప్పుడు వస్తుంది అని చూస్తుంది. చెప్పు. సూపర్ సూపర్. రోషన్ సూపర్ ఉన్నాడు. అండ్ ఫుల్ సినిమాలో నిజాం రూలర్స్ ఏ స్టేట్స్ని రూల్ చేశారో, ఎలా రూల్ చేశారో అని సినిమాలో ఉంది. సో చాలా ఎంజాయ్ చేసాం, పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది, డ్యాన్స్ చేయాలనిపించింది మాకు. ఇంకా చాలా బాగుందండి. ఎమోషన్స్ అంటే మా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. తను లాస్ట్ అటెంప్ట్ లో చాలా క్రైమ్ చేశారు. మైకేల్ గారు రోషన్ గారు ఎలా చేశారు? నిలబడతారు. రోషన్ గారు ఎలా చేశారు? బాగా హీరోయిన్ ఎలా? ఓకే ఓకే, చాలా సూపర్ గా చేశారు హీరోయిన్. చేసి హిట్ కొట్టామండి. ఇప్పుడు రోషన్ పర్ఫార్మెన్స్ లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదేనండి? కొన్ని లుక్స్ చూడండి. ద లుక్స్ ఏదైతే ఇస్తాడో, స్టే లుక్స్ క్రేజీ. ఫైట్స్ ఎన్ని దెబ్బలు తాకినాయంటే ఆయనకి. మేము ఉన్నాం కదండి, ఎన్ని దెబ్బలు. ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేడు, ఎప్పుడు ఆ ఓపిక అంటారు చూడండి, యాక్టర్కి కావాలండి. వి లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. ఆ 4 years ఆఫ్ హార్డ్ వర్క్ ఇప్పుడు చూపిస్తుంది. 4 years కష్టపడ్డామని చెప్పారు కదా, అది ఈ మూవీ సక్సెస్ అయి ఛాంపియన్ కింద నిలబడ్డది. సో ఆ సక్సెస్ తెలుస్తుంది. సో హిల్ బి ఏ సూపర్ స్టార్ అండ్ దిస్ మూవీ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ మూవీ. నేను యాక్చువల్గా షూటింగ్ చేసేటప్పుడు అదే అన్న, బ్రదర్
ఈ సినిమా కొడితే నిన్ను ఆపేటోళ్ళు లేరు. నో వన్ కెన్ స్టాప్ యూ, యూ విల్ జస్ట్ రూల్ టాలీవుడ్ అని చెప్పి ఆ రోజు చెప్పాను. కొట్టాము, గట్టిగా కొట్టాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీడియా సపోర్ట్ చేయండి. మూవీ చాలా బాగుంది, అందరూ రండి, అందరూ చూడండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ అందరూ చాలా మంచి హీరో అవుతాడు, హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉన్నాడు మన రోషన్. ఎలా ఉంది మూవీ స్టోరీ అండ్ టేకింగ్ ఎలా ఉంది? బాగుందండి. ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ, ఎవ్రీ ఇండియన్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. డైరెక్షన్ వచ్చింది, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. యా పక్కా ముందు చాలా నీట్గా అందరికి అర్థమయ్యేటట్టే స్టార్టింగ్ నుండి చాలా నీట్గా తీస్తారు మూవీ. తాతగారు అవుతారు. మా తాత ఉండి ఈ స్టోరీ రోషన్ బాబు గారికి వివరించారు. చాలా బాగుంది. అంటే మాకు రజాకార్ల పోరప్పుడు మా తాత చాలా ఫైటింగ్ చేశాడు. అంటే ఆ టైంలో మనకు 1948లో అందరికీ స్వాతంత్రం వచ్చింది, కానీ మా ఊరికి స్వాతంత్రం రాలేదు ఆ టైంలో. అప్పుడు స్వాతంత్రం రానప్పుడు మనము మా తాతగారు ఉండి ఇది ఇక్కడ మనం నిలబడి కొట్లాడితేనే, ఎదురిస్తేనే రజాకార్లు మనల్ని తరం కొడితేనే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారనే ఉద్దేశంలో ఆ టైంలో చాలా ఫైటింగ్ చేశారు. తాతకు కూడా 4-5 గుండ్లు తగిలాయి. రీసెంట్గా 99 ఇయర్స్ బతికాడు తాత. రీసెంట్గా చనిపోయాడు. అంటే చాలా మటుకు తీసుకొచ్చారు. రోషన్ బాబు కూడా మన దగ్గరికి వచ్చాడు, మన ఇంటికి వచ్చి కలుసుకొని ఈ స్టోరీ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే డైరెక్టర్ ఇట్లా అంతా. అప్పుడు బైరాన్పల్లి చాలా బాగుందండి. స్క్రీన్ మీద చూడడం, నాకు రోషన్ బాబు చేయడం చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఊరు గురించి కూడా ఇక్కడ బాగా అంటే సినిమాలో తీయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా చేశారండి. బైరాన్పల్లిలో ఒక సీన్ అదే ఒక బుర్జు ఉంటుంది కదండి, ఆ ఒక సీన్ తీశారు. ఊరు నుంచి కూడా 4 బస్సెస్ పెట్టారు. అందరూ థియేటర్ కోసం వచ్చారనమాట. 3 బస్సులు వచ్చాయి, ఇప్పుడు ఇంకొక బస్సు కూడా రావాలి. 11:30 షోకి వస్తున్నారు వాళ్ళు. 11:30 షోకి చాలా బాగుంది. వెరీ ఎంకరేజింగ్ ఉందండి. మా మూవీ గురించి, మా ఊరు గురించి, మా మూవీ గురించి చాలా ఎంకరేజింగ్ ఉంది. గుడ్ టు సీ. థ్యాంక్ యూ. బాగుందండి సినిమా. రోషన్ పర్ఫార్మెన్స్ అసలు సూపర్, న్యాచురల్గా యాక్ట్ చేశాడు అసలు శ్రీకాంత్ గారు. అసలు రోషన్ యాక్ట్ చేసినట్టే లేదు సినిమాలో, అంత న్యాచురల్గా ఉంది యాక్టింగ్. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, రోషన్ అన్నకి ఏమైంది, రోషన్ అన్నకి ఏంది అని మూవీలో అని ఏడుస్తున్నారు. అంత లెవెల్లో యాక్టింగ్ చేశారు రోషన్ గారు. మన శ్రీకాంత్ గారు వారసత్వానికి న్యాయం చేశారు రోషన్. నేను చాలా రోజుల తర్వాత ఆయన చూశాను. ఆయన పాత్ర చాలా హుందాగా ఉంటుంది. రాజిరెడ్డి పాత్రలో చేశారు. ఆయన పాత్ర చాలా చాలా హుందాగా ఉంటుంది. గ్రేట్ టు సీ హిమ్ యాజ్ ఎ బ్యాక్. నేను తెలంగాణ వ్యక్తిగానే చెప్తున్నాను. తెలంగాణ లాంగ్వేజ్ పక్కా వాడారు. యాస కానీ రోషన్ డైలాగ్ డెలివరీ మాత్రం చాలా అసలు పక్కా తెలంగాణ డైలాగ్ డెలివరీలో ఉంది ఆయనది. ఇట్లా మనం ట్రబుల్ చేసారో తెలంగాణలో అదంతా బాగా చూపించారు సినిమాలో. రోషన్కి అయితే మంచి హిట్ వచ్చింది మూవీ ద్వారా, అదే చెప్పొచ్చు. పిక్చరైజేషన్ ఓవరాల్ చాలా బాగా చేశారు. అప్పటి కాలంలో ఎలా ఉంది, ఎట్లా ఫేస్ చేసాము అనేది బాగా చూపించారు. స్పెషల్ ఎలిమెంట్స్ అంటే ఇక అసలు దుల్కర్ సల్మాన్ది ఆయన ఇంట్రొడక్షన్ బాగుంది, చాలా ఫ్లాష్ బ్యాక్ అన్నీ బాగా చూపించారు. మన తెలంగాణ గురించి బాగా చూపించారు. తెలంగాణలో పక్క చూడాల్సిన సినిమా ఇది. తెలంగాణలో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంటుంది చూస్తే తెలుస్తుంది. స్టోరీ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. అన్ని న్యాయం చేసినామని చెప్పొచ్చు. ఒకటి బాగా చేసి ఒకటి బాగా చేయదని చెప్పలేము. రోషన్ బాగా చేశాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ బాగా చేశారు కాబట్టి మూవీ వర్కౌట్ అయింది. తెలంగాణ గడ్డ మీద పుట్టి వాళ్ళ చరిత్ర తెలియని ప్రతి ఒక్కడు చూసి తెలుసుకోవాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మన సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఎలా బతికారు, ఎలా బతికి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చారు అనేదాన్ని చాలా బాగా చూపించారు. ఇందులో మెయిన్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. రచ్చరవి గారి క్యారెక్టర్ కానీ, బల్గం సంజయ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రతిదీ చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి నిమిషం పోరాట యోధుడిని గుర్తు చేస్తూనే ఉంది. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా చేసింది. చాలా చాలా ఈ సినిమా తర్వాత హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనిపిస్తుంది యాక్టింగ్. ఈ సినిమా లాంటి సినిమా మళ్ళీ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ ఈ సినిమా
ఒక ఛాంపియన్గా నిలబెడుతుంది తనని, అదైతే చెప్పగలుగుతా. చంద్ర అంతకు మించి బ్రో, చాలా చాలా బాగా. టాలీవుడ్లో ఇలాంటి కట్అవుట్స్ చాలా కొన్నే ఉంటాయి, అందులో తను ఒకడు. ఈ సినిమా 1000 కోట్ల క్రాసింగ్ అయిపోయింది అంతే. ఇంకా 1,00,000 కోట్లు అయినా కూడా అది కామన్ అది. కానీ 1000 కోట్లు మాత్రం ఈ సినిమా పక్క అంతే. మీరు చూస్తా ఉన్నాడే, హృతిక్ రోషన్ కూడా పనిరాడు అంతే. ఇంకా ఈ సినిమా దెబ్బకి మిగతా సినిమాలని ఆపేసుకోవాలి అంతే. ఇంకా థియేటర్లని బద్దలైపోతాయి అంతే. ఇంకా అబ్బాబా ఏముందా మేడం, దయచేసి అలా అనకండి మేడం. దేశం కోసం ఛాంపియన్ అయ్యాడు. ఛాంపియన్ అంటే ఏంది? ఈ సినిమా చూస్తే మీకు అందరికి అర్థం అవుతుంది ఛాంపియన్ అంటే ఎవరు, ఛాంపియన్ అంటే ఏంది, ఛాంపియన్ అంటే ఎవరు అనేది ఈ సినిమా చూడంతే కానీ మీకు అర్థం కాదు. మన జీవితంలో ఎన్నెన్నో గోల్స్ సాధించడానికి పోతుంటాం ఛాంపియన్ లాగా. సాధించడం లేవాలా, సాధించడం నెయ్యాలా, సాధించడం పోరాడాలా. చెప్పండి మేడం, అడగండి. అదే మేడం, రోజున యాక్టింగ్ మెంటల్ ఎక్కిపోయింది, పిచ్చి ఎక్కిపోయింది. చూడు దుమ్ము ఎట్లా చూడు. సినిమాలో డ్యాన్స్ చేసి ఎగిరి అరిచి తల అంతా దుమ్ము ఎక్కిపోయింది, జుట్టు మొత్తం ఊడిపోయింది. పోయా రోజునన్న యాక్టింగ్ చేస్తున్నాను సేపు. అసలు ఎలా చేస్తానంటే జనాల గుండెలకి హత్తుకున్నారన్న, జనాల గుండెలకి దగ్గరయ్యారు. సీరియస్గా చెప్తున్నా, శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కాదు, ఇప్పటి నుంచి రోషన్ గారి ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాని శ్రీకాంత్ని మించిపోయారా అంటే కాదు, నో. శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప ఆ లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు. సో ఎస్, రోషన్ గారు కరెక్ట్ పాత్రలో ఉన్నారు. మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా వేశారు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి, ఛాంపియన్, వెరీ గుడ్. 2 గుడ్ ఫిల్మోగ్రఫీ, 3 ఫిలిమ్స్ కూడా. ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి స్క్రిప్ట్స్తో జనాల ముందుకు వచ్చి, అఫ్కోర్స్ కమర్షియల్ సక్సెస్, బాక్స్ ఆఫీస్లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నా. సో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు. కొంచెం ఆయనకి కొంచెం మంచి రోల్స్ పట్టుకుంటే ఒక గ్రేట్ యాక్టర్ అయితే అవుతాడు. చాలా బాగుందన్న, చాలా బాగుంది. విజువల్స్ అయినా సినిమాటోగ్రఫీ అయినా సరే, మెయిన్గా ఏంటంటే యాక్షన్ బ్లాక్స్లో వచ్చే ఒక సినిమాటోగ్రఫీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ ఆర్ట్ వర్క్ అయినా సరే, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. ఒక టాప్ టైర్ హీరోకి ఎలా అయితే మనకి పడతాయో అని చెప్పుకోవచ్చు. సినిమా కాదు కానీ వాళ్ళ స్టోరీ కాబట్టి కొంచెం అది ఉంటాయి. ఆల్రెడీ మనం కంచెలో వెళ్ళిన సినిమా చూసాం, అలా కొన్ని అక్కడక్కడ చూసిన ఫీలింగ్ వచ్చినా సరే, స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ ఉన్నా సరే, వాళ్ళు ఆయన చాలా బాగుందన్న. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా చేస్తాడనిపించింది. చాలా మంచి సీన్స్ కూడా పడ్డాయి. డైలాగ్స్ అయినా, లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫన్ సీన్స్ అయినా సరే, అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ పాజిటివ్ అంటే ఇంటర్వల్ ముందు వచ్చే ఒక గిరగిర సాంగ్ ఒకటి, ఇంటర్వల్ బ్లాక్ ఒకటి, అవి ఎక్స్ట్రాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వల్ వరకు అవి చాలా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఆ ఎమోషనల్ బీజం అయినా, లేదంటే ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ప్రెడిక్టబుల్ అన్న. స్టోరీ పెద్ద స్టోరీ ఏం కాదు. ఆల్రెడీ ఎందుకంటే ఎక్కడ ఒక హై మూమెంట్లో కాకుండా, ఒక ట్విస్టుల్ టర్న్లో కాకుండా రెగ్యులర్ స్టోరీ ప్రెడిక్టబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ తీసుకున్న స్క్రీన్ ప్లే అయినా, లేదంటే టేకింగ్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా అనిపించింది. కొంచెం ఎమోషనల్ ఉంది, బట్ అందరికి కనెక్ట్ అవ్వచ్చేమో కానీ బాగుంది, చాలా బాగుంది. వైజయంతి మూవీస్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా కాస్ట్లీగా అనిపించాయి, లేదంటే ప్రొడక్షన్ అంటే ఒక దగ్గర అనిపించింది కానీ బాగున్నాయి అన్న. ఎక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఫీల్, పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఒక విఎఫ్ఎక్స్ అలా ఏం కాకుండా యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా నేచురల్గా వచ్చాయి. క్లైమాక్స్ ఇంకేదైనా కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ, బట్ ఓవరాల్గా చాలా బాగుంది. శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టడం కాదు, శ్రీకాంత్ గారు తనయుడు రోషన్ అనే కంటే రోషన్ ఫాదర్ శ్రీకాంత్ అనేలాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా చేశాడు. అండ్ రజాకార్ మూమెంట్, అదే కాసిం రజ్వీ, అలాంటి నీచుల గురించి ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువే అని చెప్పొచ్చు. ఎన్ని సినిమాలు వచ్చినా మన దేశం గురించి అయితే మనం చూస్తాం. మన దేశానికి సంబంధించిన, మన మట్టికి సంబంధించిన సినిమాలను ఆదరిస్తూనే ఉంటాం. అండ్ ఒక మంచి సినిమా, అదే చెప్తున్నా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. కలెక్షన్స్ పక్కన పెట్టండి భయ్య, కలెక్షన్స్ ఏం చేసుకుంటారు ఈ రోజుల్లో. వారం రోజులు సినిమా అంటున్నాం మనం, కానీ వారం రోజులుగా సినిమాకి రండి, చూడండి. థియేట్రికల్గా కావాలి అన్నప్పుడు మీకు అందుబాటు ధరలో పెట్టినప్పుడు వచ్చి చూడడానికి ఏంటి ప్రాబ్లం మీకు? మ్యూజిక్ చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. గిరగిర సాంగ్స్ స్టార్టింగ్ నుంచి హిట్ అయింది, బట్ ఆన్ స్క్రీన్ చూస్తే ఆ వైబ్ చాలా బాగుంది ఫుల్ సాంగ్గా. సో సినిమాకి నాకు తెలిసి ఎవడన్నా నెగిటివ్ చెప్తే వాడికి దేశం మీద ప్రేమ లేదని నేను అనుకుంటున్నాను. మూవీ రన్ అయిపోయింది అనమాట. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది సినిమాకి. రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. థర్డ్ మూవీ, ఫోర్త్ మూవీ అంటే ఎవరు నమ్మరు. ఆల్మోస్ట్ ఒక సీనియర్ హీరో లెవెల్లో చేశాడు. సో డెఫినెట్లీ ఒక ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది రోషన్కి.
సినిమా 100% హిట్ అన్న. మనలాంటి వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. కొద్దిగా రొటీన్ ఓల్డ్ మూవీ లాగా ఉంది, కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 10కి 10 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు మనకి రేటింగ్. మ్యూజిక్ చాలా బాగుంది. మిక్కీ జే మేయర్ కూడా తన 100% రోల్ ప్లే చేశాడు. సీతమ్మ సిరిమల చెట్టు అనే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వెళ్తాడు కదా, కానీ కంప్లీట్గా డిఫరెంట్. లైక్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళేసుకొని ప్యాట్రియాటిక్ చూపెట్టి చాలా బాగా అన్ని ఎలివేషన్స్ చూపెట్టాడు ఇక్కడ. క్లైమాక్స్ చాలా బాగుంది. కొద్దిగా లాగినట్టు అనిపించింది, కానీ స్టోరీ ఎలా ఉందన్నమాట. సో స్టోరీని అలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా హీరో గెలిచేస్తాడు, అది మ్యాటర్ కాదు. ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంది. లాగ్ ఏం లేదు, చాలా బాగుంది ఓవరాల్గా. చాలా బాగుందండి మూవీ అయితే. రోషన్ గారి రోల్ ఎలా అనిపించింది? రోషన్ హీరో, ఛాంపియన్ అంటే ఛాంపియన్ లానే ఉంది మూవీ మాత్రం. మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఎలా చేశారు? ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే ఇది. స్పెషల్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో? ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్, సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఎక్కడ ప్రాబ్లం కాకుండా అంటే ఫ్యామిలీతో చూడవచ్చు సినిమా అన్నట్టు ఉంది. 1940 స్టోరీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ కానీ విజువల్స్ కానీ ఎలా అనిపించాయి? అంటే ఆ టైంలో ప్రీవియస్ చూసుకున్న మూవీస్ అయితే అలానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా సేమ్ అలానే అనిపించింది.